సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ని మేము జారీ చేశాము అని రాష్ట్ర సర్కార్ అయితే చెప్తోంది. ఆర్డినెన్స్ ఆమోదం పొందుతుందా, లేకపోతే కేవలం ఒక రాజకీయం కాలయాపన కోసమే బీసీ మంత్రాన్ని కాంగ్రెస్ సర్కార్ ఎత్తుకుందా? ఎందుకని బోల్డ్ అని డౌట్స్ వస్తున్నాయి. దీంట్లోనే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి చర్చలు, వివాదాలు, వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఇందిరా శోభన్ గారు. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు మీరు? సూపర్. ఏమవుతోంది, బీసీలకు సంబంధించి బోల్డ్ అంత చర్చ జరుగుతోంది. యాక్చువల్గా ఆ అంశం చుట్టూ కాకుండా విపరీతమైనటువంటి చర్చలు, మాటలు, ఇవన్నీ కూడా బీసీలకు పండగ వాతావరణం వస్తే డైజెస్ట్ చేసుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇవాళ పదే పదే రాజకీయ కోణంలో మాట్లాడడం మొదలుపెట్టినారు. సో ఇవాళ బీసీల యొక్క చిత్తశుద్ధి చాటుకోవాలి అని చెప్పి, అంటే ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి అని చెప్పడానికి పలు సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని, దానికి ఒక శానిటీ ఉండాలి, శాస్త్రీయబద్ధంగా ఉండాలి, రేపు ఎవరైనా కోర్టుకి వెళ్తే కూడా అది చెల్లకుండా ఉండాలి అని అంటే టెక్నికల్గా ఎలాంటి సమస్యలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఒక దానికి సంబంధించినటువంటి డెడికేషన్ కమిటీ వేసి కులగణన చేసి అసెంబ్లీ ద్వారా దాన్ని టేబుల్ చేసి అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు కోరి చట్టం చేసి దానిని గవర్నర్కి పంపించి గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేసి రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి దగ్గర అది పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే కనీసం 9th షెడ్యూల్ అన్న పెట్టండి అని అడగడం జరిగింది. బట్ ఎక్కడా కూడా కేంద్రం నుంచి స్పందన లేదు. కాబట్టి రాష్ట్రంలో నా పరిధిలో ఉన్న పని నేను చేసిన, కేంద్రంలో ఉన్న పని మీరు చేయాల్సిన అవసరం ఉంది. మీరు చేయట్లేదు, నిర్లక్ష్యానికి గురవుతుంది అనేది అక్కడ కనబడుతుంది. సో ఆల్టర్నేట్ ఏముంది, ఇంకా మనం ఏం చేయొచ్చు? కోర్టు ఒకవైపు నుంచి డెడ్ లైన్ ఇచ్చింది. మీరు సెప్టెంబర్ 30th లోపు ఎలక్షన్ పూర్తి చేయమని కోర్టు డెడ్ లైన్ ఇచ్చింది. అప్పుడు ఆ సందర్భంలో నా దగ్గర ఉన్నటువంటి దాంట్లో నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో ఆర్డినెన్స్ రూపేణ ఏదైనా మనం చేయొచ్చా? సో గతంలో చాలా బిల్లులు కూడా ఆర్డినెన్స్ రూపకంగా వచ్చినాయి మనం చూసాం. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ పరంగా కూడా ఆర్డినెన్స్ రూపేణ మనం ఏమైనా చేయొచ్చు అని అనుకున్నప్పుడు మంత్రివర్గం దగ్గర డిస్కషన్ చేసి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఉండడం కోసము న్యాయ సలహాదారులను కూడా ఆ క్యాబినెట్కి పిలిచి చర్చించిన తర్వాత ఆర్డినెన్స్కి రూపకల్పన చేశారు. ఆ ఆర్డినెన్స్ నిన్న గవర్నర్ గారికి పంపారు. సో గవర్నర్ గారు ఆ ఆర్డినెన్స్ని పాస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి నిజంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకు, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకు చిత్తశుద్ధి కేంద్ర పరిధిలో ఎలాగూ లేదు కాబట్టి కనీసం రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి వాళ్ళైనా మరి గవర్నర్ ద్వారా ఈ బిల్లును ఆమోదింప చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని చెప్పడానికి, రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధిని ముఖ్యమంత్రిగా చాటు చెప్పడానికి ఈ రెండు సరిపోతాయని నేను అనుకుంటున్నాను. నాకు పెట్టాలని ఉంది, చెయ్యాలని నాకు ఉంది, బీసీలకు రాజ్యాధికారం వైపుకు తీసుకెళ్ళాలన్న నాకు ఆలోచన ఉంది. దానిని నేను నా పరిధిలో ఉన్నది నేను ఏం చేయగలుగుతున్న దానికి తన దగ్గర ఉన్నవన్నీ అన్నీ కూడా వడ్డీ వారించి మన ముందు పెడుతున్నాడు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలంతా ఏం చేయాలి? అది ఆమోదించే విధంగా ఒత్తిడి చేయాలి, ప్రెజర్ చేయాలి. ఎవరి మీద చేయాలి? బీజేపీ పైన చేయాలి, కేంద్రం పైన పని చేయాలి. అది వదిలేసి ఈ రాష్ట్రంలో పని చేసినటువంటి కాంగ్రెస్ మీద రాళ్ళు రువ్వితే ఏమొస్తుంది? నేను చేయకపోతే నువ్వు నన్ను అనాలి, నా చిత్తశుద్ధిలో లోపం ఉంటే నువ్వు నన్ను అనాలి. నా చిత్తశుద్ధిలో ఎక్కడ లోపం ఉందని అడుగుతున్నాను నేను. మీరు ఎత్తి చూపండి, ఈ రకంగా మీరు చేయట్లేరు కాబట్టి మనకు నష్టం జరుగుతుందో మీరు చెప్పండి. ఆర్ కృష్ణన్న ఒక సజెస్ట్ చేశాడు, డెడికేషన్ కమిటీ ఉండాలని సజెస్ట్ చేశారు. దాని ప్రకారంగా డెడికేషన్ కమిటీ ఆ రోజు వేసినాం. ఇవాళ ఆర్డినెన్స్ వచ్చే దాంట్లో కూడా ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి, మేము సర్చ్ చేసుకుంటాం. మరి అదే ఆర్ కృష్ణన్ వచ్చి ముఖ్యమంత్రి గారు కలిసి అభినందించారు కదా, చెప్పున్నారు కదా. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందని నాకు అర్థం కావట్లేదు. ఒక అపోహలు క్రియేట్ చేసి సమాజంలో వదిలేసి నిన్న బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళతో ధర్నా ప్రొటెస్ట్ చేస్తున్నాము బీఆర్ఎస్ బీసీలు అని పెట్టారు. అసలు మాట్లాడే వాళ్ళ నైతిక హక్కు ఉందా బీఆర్ఎస్లో ఉన్న బీసీలకు? మీరు ఎవరిపైన పోరు చేయాలి? కేంద్రం మీద పోరు చేయాలి. రాస్తా రోక చేస్తావా, రైలు రోక చేస్తావా, కేంద్రం యొక్క ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులను వాళ్ళని గెరావ్ చేస్తావా? ఇవన్నీ నీ యొక్క ప్రణాళికలో ఉండాలి. అవి వదిలేసి కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయడం కోసం ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తే ఏమొస్తుంది అని అడుగుతున్నాను నేను.
కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33% బీసీలకి స్థానిక రిజర్వేషన్ ఇస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 22 చేస్తే ఎందుకు మాట్లాడలే? ఆ రోజు ఈ అంశం కోర్టులో ఉంది. జాజుల శ్రీనివాస్ గౌడ్ కోర్టుకు పోయినాడు. కోర్టులో అంశం ఉండగానే నోటిఫికేషన్ ఇచ్చారు మీరు. మరి నీ చిత్తశుద్ధి ఏది? ఎందుకు మీరు మాట్లాడ సోకాల్డ్ బీసీలైనా, సోకాల్డ్ కవిత గారైనా, సోకాల్డ్ మల్లన్న గారు ఎందుకు మాట్లాడలే ఆ రోజు? ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పని చేస్తే ఎందుకు దుమ్మెత్తిపోస్తున్నారు? వాస్తవం చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఇలాంటి సినారియోనే ఉందని తెలంగాణ రోల్ మోడల్గా తీసుకోండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోదీ గారికి చెప్పారు. పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోదీకి ఇచ్చారు, ఈ మోడల్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి. పలు దఫాలుగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు మంత్రులు వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి నివేదికలు ఇచ్చారు. మీరు ఇంకేం చేయాలి అని అడుగుతున్నాను నేను. సో ఇవాళ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అన్నింటినీ కూడా, ప్రతిపక్షాలు బీసీల పైన చిత్తశుద్ధిగా ఉన్నటువంటి సంఘాలను అందరిని కూడా కలిసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా పెట్టినారు. ఒక సంఘం, అది కాంగ్రెస్ పార్టీ పెట్టలే, బీసీ సంఘం జాజుల శ్రీనన్న ఆధ్వర్యంలో ఆయన ఒక మీటింగ్ పెట్టి అందరిని పిలిస్తే వీళ్ళెవరు ఢిల్లీకి రాలే, బీజేపీ రాలే, నా బీఆర్ఎస్ రాలే. అది కాంగ్రెస్ మీటింగ్ కాదు కదా. వచ్చి నీ యొక్క చిత్తశుద్ధిని అంటే బీసీల పట్ల నీ యొక్క అది చాటి చెప్పుకోవాల్సింది కదా. సో అది కూడా మీరు ఎవరు చేయలేదంటే డెఫినెట్గా మీరు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా రావడానికి మీరు ఎవరు ఇష్టపడతలేరని అర్థమైపోయింది కదా. సో ఇవాళ అవకాశాలు రావు బీసీలకు. వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీల పైన ఉందని నేను పదే అసలు చిలుకకు చెప్పినట్టుగా ఈ విషయం చెప్తున్నా. ప్రతి దగ్గరలో ప్రతి వేదికలు ఇదే మాట చెప్తున్నా. బట్ అది కాకుండా దీంట్లో మళ్ళీ రాజకీయాలు ఇంకెన్ని రోజులు, దాదాపు 1.5 year అవుతుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి. ఇవాళ సర్పంచులు లేకపోవడం వల్ల కార్యదర్శుల ద్వారానే ఇవాళ పనులు మొదలవుతున్నాయి. చాలా నష్టపోతున్నాం. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా మనం నష్టపోతున్నాం. కాబట్టి వీటన్నింటి సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయాల్లో మన చేతిలో ఏమున్నదో టెక్నికల్గా కొన్ని అంశాలు మనకు చేయాలని ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అధిగమించుకోవాలో ఆలోచించుకోవాలి. మరి తమిళనాడులో జయలలిత గారు ఎందుకు 9th షెడ్యూల్లో పెట్టి ఆమె చేసుకుంది ఆ రోజు చేశారు కదా. మరి మీరెందుకు చేయలేకపోతున్నారు? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మీకు పవర్ అవసరం లేదనుకుంటున్నారా? కావాలని అనుకుంటున్నారు కదా. పదే ఉర్రివులుతున్నారు కదా ఇక్కడ రాష్ట్రంలో పవర్ కావాలని. మరి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్పినటువంటి మీకు, నేను బీసీ అని చెప్పినటువంటి మీకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డల పట్ల నువ్వు చేయలేనటువంటి పని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్ణయం కాబట్టి నేను సపోర్ట్ చేయను అనుకుంటున్నారా? మీరు క్రెడిట్ కోసం మీ యొక్క పోరాటమా? కాకుంటే మీరు బీసీలకు 42% రిజర్వేషన్ అనే మాట తీసుకొచ్చిన దాంట్లోనే ఒక మతలబ్ అనేది ఉంది. అందులో 10% ముస్లింలే ఉన్నారు. వాళ్ళని తీసేసి 42% కంప్లీట్గా బీసీలకే ఇవ్వండి, మేము కేంద్రం తరఫున మేము పోరాడతాము, కేంద్రంకి చెప్పి మేము తీసుకొస్తాము అనే మాట కేంద్ర మంత్రులు చెప్తున్నారు. రాష్ట్ర బీజేపీ లీడర్స్ కూడా అదే మాట చెప్తున్నారు కదా. ఇప్పుడు బీసీలకి సంబంధించినటువంటి ఒరిజినల్, ఇప్పుడు కొత్త పాతం ఎత్తారు వాళ్ళు, ఒరిజినల్ బీసీ, నకిలీ బీసీ అని. నకిలీ బీసీ అంటే వాళ్ళ దృష్టిలో ముస్లిం సంబంధించినటువంటిది. సో నకిలీ, ఇప్పుడు మన ఊర్లలో దూదేకులు ఉంటారు. దూదేకులు ఎప్పటి నుంచి బీసీలోనే ఉన్నారు కదా, కొత్తగా ఇప్పుడు బీసీలకు రాలేదు కదా వాళ్ళు. ఇట్లా కొన్ని వర్గాలు ఉన్నాయి. మరి నరేంద్ర మోదీ గారు గుజరాత్లో కొన్ని వర్గాల కొన్ని గ్రూపులకి సంబంధించి ముస్లింలని బీసీలో చేర్చారు. ఆయన స్వతహాగా చెప్పినటువంటి వీడియో కూడా మనం చూసాం ఇంటర్వ్యూలో. మరి అలాంటప్పుడు మీ నరేంద్ర మోదీ గారు చేస్తే ఏమో కరెక్ట్ అయింది, మరి మేము చేస్తే తప్పు అవుతుందా? ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్, ముస్లిమ్స్ ఉన్నటువంటిది ఎంతమంది ముస్లింల యొక్క కోటా 4%కి ఇచ్చేసినాం మనం. సో ఆ కోటా ఉపయోగించుకోలేనటువంటి వాళ్ళు బీసీలో ఉన్నటువంటి వాళ్ళుగా బీసీగా చలామణి అవుతారు. మరి వాడు బతుకొద్దా? ఇప్పుడు దూదేకులు అనేటువంటి వాళ్ళు ఊర్లలో ఉండేటాళ్ళు చాలా పూర్ ఉంటారు. బీసీగా తనకు రిజర్వేషన్ వస్తే మీకేంటి బాధ అని అడుగుతున్నాను నేను. సో ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 50% స్లాబ్ అన్నది ఎప్పుడో ఎత్తేసినాం. ఎప్పుడైతే ఈడబ్ల్యూసీకి సంబంధించినటువంటిది అమలయ్యిందో, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అగ్రవర్ణాలది ఎప్పుడైతే వచ్చిండిందో ఆ రోజే మనకు 50% స్లాబ్ కోటా అనేది పోయింది. మరి ఆనాడు రాని అభ్యంతరము, ఆనాడు జరగనటువంటివి ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి? ఆ రోజు మిమ్మల్ని ఎవరు అడిగినారు? ఈబీసీ కింద సంబంధించినటువంటి నువ్వు డిసైడ్ చేసినట్టు దాని క్రైటీరియా ఏంటి? ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలే. ఏ క్రైటీరియా ద్వారా ఇస్తున్నావు? ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోయి ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఏమని ఇస్తున్నాడు? ఏ బేస్లో సర్టిఫికేట్ ఇస్తున్నాడు? అది ఎక్కడైనా ఉందా మన దగ్గర? సో రిజర్వేషన్లు అంటే ఆర్థికంగా వెనబడినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు అని చెప్పినారు కదా. మరి అలాంటప్పుడు ఏ బేస్లో మీరు చేస్తున్నారు? ఏ బేస్లో దాన్ని తీసుకున్నారు? ఆ రోజు లేని ఈ రోజు ఎందుకు అభ్యంతరం వస్తుంది? కాబట్టి వాళ్ళకి చెయ్యాలన్న చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. కానీ వాళ్ళకి అర్థమైనా కాకపోయినా దేశవ్యాప్తంగా బీసీలంతా ఏకమవుతారు అన్నది వాస్తవం.
రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది వాస్తవం. దీనికి రాహుల్ గాంధీ గారు ఆజ్యం పోసారు అన్నది వాస్తవం. చివరి నిమిషం వరకు దీనికి కట్టుబడి ఉంది కాంగ్రెస్ అన్నది వాస్తవం. ఇది అర్థం కాకుండా మమ్మల్ని ఏదో మీరు బద్నాం చేయాలనుకుంటే ప్రజల ముందు అబాసు పాలయ్యేది బీజేపీ, బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ తన యొక్క చిత్తశుద్ధితో ఉందన్నది వాస్తవం. అయితే ఇప్పుడు గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ చేయమని పంపించారు. అక్కడ ఆమోదం పొందాలి. ఆమోదం పొందే పరిస్థితులు లేవు అనేదే కదా బీఆర్ఎస్ అండ్ బీజేపీ చేస్తున్నటువంటి వాదన. ఒకవేళ అది ఆమోదం జరగకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు, దానికి లింక్ పెట్టే కాంగ్రెస్ లీడర్లు కూడా మాట్లాడుతున్నారు కదా, అది ఆమోదం జరిగేంత వరకు ఇది జరగదు స్థానిక సంస్థల ఎన్నికలు అనేది. ఇప్పుడు గవర్నర్ గారికి ఆర్డినెన్స్ ఎందుకు పాస్ చేయరు అన్నదానికి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ ఇంపీరికల్ డేటాకి సంబంధించినటువంటి డేటా నా దగ్గర ఉంది. బీసీల యొక్క స్థితిగతులు, ఆర్థికంగా ఏముంది, రాజకీయంగా ఏముంది, సామాజిక పరంగా ఏముంది అన్నది వాళ్ళ యొక్క డేటా అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ వచ్చినప్పుడు దేనికైనా ఒక సబ్జెక్టుకి దానికి రిలవెంట్ ఏంటి అన్నది మనం చూస్తాం, పూర్వపరాలు పరిశీలిస్తాం. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ పూర్వపరాలు దానికి కన్వీనియంట్గా ఉన్నప్పుడు దీనిని ఎందుకు తిరస్కరిస్తారని అడుగుతున్నా. ఒకవేళ ఆర్డినెన్స్ తిరస్కరించడానికి తనకు ఒక రీజన్ చెప్తే చెప్పొచ్చినాము. 50% వరకే రిజర్వేషన్లు ఇవ్వాలి కదా, ఆ 50% క్రాస్ అయితే ఈ ఆర్డినెన్స్ గురించి ఏమైనా మాట్లాడతారేమో అని మనం అనుకుంటే ఆల్రెడీ స్లాబ్ ఎప్పుడో ఎత్తేసారని మేము చెప్తున్నాం. సో అది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అట్లాంటప్పుడు ఈ వాదన అన్నదే రాదు అంటున్నాను నేను. ఒకవేళ ఇంత చేసినాక ఆర్డినెన్స్ వచ్చినాక కూడా ఎవరైనా కోర్టుకు వెళ్ళాలన్న ఆలోచన వచ్చినా, పార్టీలు కాదు ఇంకెవరైనా పురుగొల్పించి ఎవరినైనా కోర్టుకు ఒక నార్మల్ వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ పేరు బినామీల పేరు పైన కోర్టులో కేసు వేయించినప్పటికీ కూడా దీనికి అన్న ముందుగానే మీరు ఆర్డినెన్స్ రాగానే ఇమీడియట్గా కేవిటీ వేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కేవిటీ వేయడం ద్వారా జడ్జిమెంట్ అన్నది ప్రభుత్వానికి తెలియకుండా, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు. సో అది మీరు వాళ్ళు ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కూడా డెఫినెట్గా ప్రభుత్వాన్ని సంప్రదించాలి. సో ప్రభుత్వం దగ్గర వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఏమన్నా సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నా, సర్దిద్దుకునేమన్నా ఉంటే ప్రభుత్వం సర్దిద్దుకుంటుంది. కాబట్టి ఇంత పకడ్బందీగా మేము పనిచేస్తూ ఉన్నప్పుడు మా చిత్తశుద్ధిలో లోపం ఉందని మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుందని అడుగుతున్నాను. లింక్ లేదా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అనుకున్నప్పుడు అది ఆమోదం పొందితే తప్ప మీరు అన్నటువంటి మాట స్థానిక సంస్థల ఎన్నికల్లో అది ఇంప్లిమెంట్ కాదు. అందుకని అది ఆమోదం కాదు కాబట్టి దీన్ని పోస్ట్పోన్ చేయాలి అనే ఒక డెలిబరేట్ అటెంప్ట్ అనేది ఇప్పుడు ఎన్ని రోజులు చేయగలుగుతాం అంటున్నాను. ఎన్ని రోజులు చేయగలుగుతాం? 2 రోజులు చేయగలుగుతాం, 4 రోజులు చేయగలుగుతాం, అంతకన్నా ఎక్కువ చేయలేం మనం. హైకోర్టు డెడ్ లైన్ ఉంది మన దగ్గర, సెప్టెంబర్ 30th వరకు ఎలక్షన్ చేయమని. సో ఇక్కడ ఆర్డినెన్స్ సంబంధించినటువంటి పెట్టినాము. ఇవి రెండూ కూడా వితిన్ మనకి 15-20 డేస్లో అంతా క్లోజ్ అయిపోతుంది. దాన్ని మనం ఎక్కువగా డ్రాగాన్ చేసి ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. 100% ఇది ఓకే అవుతుంది, 40% అమలు అవుతుంది. కొన్ని పార్టీలకు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం, విరుద్ధం. కాబట్టి బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకం అంటుందంటే గతంలో ఎస్టీ మరియు ముస్లిం రిజర్వేషన్లు రెండూ కూడా ఒకే దాంట్లో పెట్టి ఢిల్లీకి పంపారు బిల్లు వాళ్ళు. దానివల్ల ఏమైంది? బిల్లు వీగిపోయింది. ఎస్టీది కూడా ఇప్పటివరకు అది ఎందుకు ఇంకా సక్సెస్ కాలేదంటే కారణం లోపభూయిష్టమైనటువంటి దాంతో మీరు చేయడం ద్వారా. బట్ ఇవాళ నేను లోపభూయిష్టంలో చేయాల్సి మీకేదో అవకాశం ఇవ్వాలని మేము అనుకోవట్లా. పకడ్బందీగా చేయాలన్న ఉద్దేశంతోనే నా చిత్తశుద్ధితో చేస్తున్నాను చెప్తున్నా. ఇవాళ నా రోల్ మోడల్ ఎందుకు చెప్తున్నా అంటే నేను చేసిన డేటా ఏ విధంగా కలెక్ట్ చేశానో కూడా ముఖ్యమంత్రి గారు కానీ మా యొక్క బీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాలు కూడా మీరు చూస్తున్నారు. అది ఢిల్లీలో అయినా ఇక్కడ గల్లీలో అయినా. కాబట్టి నా యొక్క చిత్తశుద్ధిని చెంకించేటువంటి దాని గురించి ఏమంటారు ఎత్తి చూపించేటువంటి నైతిక హక్కు మీకు లేదు. 100% ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇంకా కాదు కూడదు అని అంటే వాళ్ళే 100% బీసీ ద్రోహులో మిగిలిపోతారు. చేయకూడదు అని ఎత్తుగడలు చేసేటువంటి వాళ్ళు బీసీ ద్రోహులో మిగిలిపోతారు. అవసరమైతే ఇది ఏది జరగలేదని ఒక నిమిషం మనం అనుకున్నా పార్టీ పరంగా 42% అనేది 100% ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు, పీసీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు. కాబట్టి దీంట్లో బీసీల విషయంలో కనీసం ఇవాళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ చర్చ జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ వల్లనే బీసీల గురించి చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇది చర్చ రావడానికి కారణం కూడా కాంగ్రెస్సే. ఎన్నడైనా ఆలోచించారు ఇచ్చిన ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిన, ఇవాళ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన, బీసీలకు చివరికి చట్టబద్ధ రిజర్వేషన్ ఇచ్చినా కూడా అది కాంగ్రెస్తోనే సాధ్యం అన్నది ప్రూవ్ అవుతుంది. ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరైనా రిజర్వేషన్లు ఇచ్చారా చెప్పండి ఇప్పటివరకు? కాకుంటే క్రెడిట్ ఎవరికి పోతుంది అనే మాట ఇక్కడ
కాంగ్రెస్ ఏదో ఒకటి తీసుకొచ్చింది బీసీలకు సంబంధించి, మేము ఏదో చేస్తాము, రిజర్వేషన్ల కోటా పెంచుతాము అనే ఒక మాట అంది. కానీ వాళ్ళ మీద కంటిన్యూస్గా ప్రెషర్ చేయడం వల్లే ఇక్కడికి ఒక ఆర్డినెన్స్ దాకా అయినా తీసుకొచ్చారు, లేకపోతే ఎప్పుడో దీన్ని వదిలేసేవాళ్ళు అనేది. ఇప్పుడు తెలంగాణ జాగృతి కార్యకర్తలు క్రెడిట్ అంతా కవితకే పోతుంది, ఒక సెలబ్రేషన్ మోడ్ అనేది కూడా అక్కడ కనిపించింది కదా. కవిత గారి యొక్క పాత్ర ఎంతవరకు మీరు చెప్పాలా దీంట్లో? ఆమె ఎప్పుడు ఉద్యమించింది, ఎన్నడూ చేసింది, దీనిపైన ఆమె చెప్పాలా? నువ్వు నిజంగా నాకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏ వేదిక పైన నువ్వు కొట్లాడుతున్నావో అదే వేదికలో మీ నాయన చేసిన తప్పుల విషయంలో మీరు ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు ఎందుకు ఎత్తి చూపాలి? పార్టీ పరంగా నువ్వు మాట్లాడలేవని అనుకుందాం, ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి. మరి ఇదే జాగృతి బేస్ చేసుకొని ఆ రోజు మీ అయ్య చేసిన విషయాన్ని, బీసీల పట్ల జరిగే అన్యాయాన్ని ఎందుకు మాట్లాడలే? చివరికి నీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఒక ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంటే, ఒక దొర అన్యాయం చేస్తుంటే కనీసం ఆ అమ్మాయి బయటకు వచ్చి, ఒక డాక్టర్ బయటకు వచ్చి ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటే కూడా దగ్గర తీసుకొని ఓదార్చలేదు మీరు. మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందంటే నమ్ముతామా? మేము నమ్ముతామని అడుగుతున్నాను నేను. నీ యొక్క చిత్తశుద్ధి కేవలం నీ యొక్క అస్తిత్వం కోసం, నీ రాజకీయ అరంగేట కోసం, నీ రాజకీయ అన్నం ఇది కోపం మీద ఇవాళ ఇదంతా సినిమా డ్రామా నడుస్తుంది. అందుకే ఆ కుటుంబం ఎప్పుడూ కూడా అదే ప్రతిరోజు ఒకటి ఏదో ఒక నాటకాలు వేయడం అలవాటు వాళ్ళకి. అందులో భాగం ఇదంతా. ఈ సురభి నాటకాలు బంద్ చేసి చిత్తశుద్ధిగా ప్రజల పట్ల, ప్రజల పక్షాన నిలబడడానికి ప్రయత్నం చేయండి. 10 సంవత్సరాలు అన్యాయం జరిగినటువంటి వర్గాల కోసం మాట్లాడినటువంటి మీకు ఇవాళ మాట్లాడి ఇది నా చిత్తశుద్ధి అని చెప్తే ఎవరు నంబర్? ఇవాళ మొన్నటిదాకా పింక్ కలర్లో ఉంటేనేమో ఏది కనబడలేదు. పింక్ కలర్ నుంచి ఇవాళ బ్లూ కలర్లకు ఎందుకు వచ్చినావు ఆలోచించాలి. ఆమె పింక్ కలర్ వదిలేసి బ్లూ కలర్ పెట్టుకొని తిరుగుతుంది. నేను బహుజనవాదిని అంటే నమ్ముతారు ఎవరైనా? అడుగుతున్నాను. ఇంకా బీఆర్ఎస్ కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ అయితే ఎక్కడో బీఆర్ఎస్ కండువ కనబడతలేదు, బీఆర్ఎస్ కి సంబంధించిన ఆనవాళ్ళు కనబడతలేవు. అట్లీస్ట్ సెలబ్రేషన్ చేస్తే మనం జనరల్గా గులాలు వాడతాం. ఆమె గులాలు కూడా బంద్ చేసింది, వాళ్ళ బ్లూనే దిద్దుతున్నది. అర్థం ఏంటి? దీని మీద వ్యూహం ఏం నడుస్తుందో మనకు అర్థమవుతుంది కదా, సింపుల్. కాకపోతే ఈ బీసీలకి సంబంధించి రిజర్వేషన్ లేకుంటే వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటి మీద అఖిల పక్షాన్ని పిలిచారు. డిఫరెంట్ కుల సంఘాల లీడర్లతో కూడా కంటిన్యూస్గా భేటీలు అవుతున్నాయి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అన్నీ చేశారు. ఇవన్నీ తన చిత్తశుద్ధి, తను ఎంతవరకు బీసీలకు సంబంధించి అప్లిఫ్ట్మెంట్ దానికోసం కృషి చేస్తున్నారని అనిపించలేదు మీకు? ఇప్పుడు నేను చేయకపోతే నీ యొక్క అప్లిఫ్ట్మెంట్ ఉంది అనుకోవాలా? నేను కట్టుబడి ఉండి చేసేదానికి నీ అప్లిఫ్ట్మెంట్ ఏంటి? నీ పోరాటం ఏంది? నీ ఫైటింగ్ ఏందని నేను చేయకుంటే కదా. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు ఎప్పటికప్పుడు అలర్ట్ ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉన్నాయి. వాళ్ళు ఇదే పనిలో ఉన్నారు. అటు బీజేపీని, కాంగ్రెస్ని ఇద్దరిని నిలదీస్తూ పని చెయ్యండి అని చెప్పేసి ఇక్కడ ఉన్న సంఘాలు పనిచేస్తున్నాయి. మరి మీరేంటి అని అడుగుతున్నాను నేను. వాళ్ళు బీసీ సంఘాలు అంటే ఒరిజినల్గా దీనికోసం వాళ్ళు పనిచేస్తున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా ఎవరున్నా మాకు సంబంధం కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. అలా పెళ్లికి ఏదో అడావుడి అన్నట్టుగా ఇవాళ నా పోరాటం ఉన్నది, నా పోరాటం వల్లే వచ్చింది అనే విధంగా ఇవాళ సంబరాలు చేసుకుంటే నవ్వుకుంటుందని చెప్తున్నాను నేను పదే పదే. కేవలం బీసీలకు సంబంధించి బీసీలే పోరాటం చెయ్యాలా? బీసీలో ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు. కానీ మాట్లాడే వాళ్ళకు కూడా ఆ రైట్ ఉండాలి అంటున్నా, ఆ నైతికత ఉండాలి అంటున్నా. మీ అయ్య అధికారంలో ఉన్ననాడు నా రిజర్వేషన్లు ఎత్తివేసినాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ కూడా అలాగే కొనసాగించలే. 10% నన్ను తగ్గిస్తే కూడా నువ్వు ఆ రోజు మాట్లాడన్నది నీకు ఎక్కడిది అని అడుగుతున్నాను. ఇవాళ నా జాతి బిడ్డలు చనిపోతే, నా జాతి బిడ్డల పైన అత్యాచారం జరిగితే ఆనాడు 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు అడగలేదని అడుగుతున్నాను. ఆ జాతి బిడ్డలు 30 మంది ఇంటర్మీడియట్ దాంట్లో చచ్చిపోతే ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదని అడుగుతున్నాను నేను. మరి నీకు నైతికత ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మాట్లాడడానికి అని అడుగుతున్నాను నేను. ఇదే సర్పంచులు మీ అయ్య బిల్లులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నాను. అలా అధికారంలో ఉన్నావు కదా, ఆ రోజు కూడా ఎంపీగా పనిచేసినావు, ఎమ్మెల్సీగా పనిచేసినావు, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్నావు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు మాట్లాడి నీకు ఇవాళ మాట్లాడిన నైతిక హక్కు లేదంట నేనైతే ప్యూర్లీ. సో నువ్వు మామూలుగా వచ్చిన ఉమెన్ అయితే కాదు కదా, ఉద్యమంలో పనిచేసిన దానివే కదా, ఉద్యమ కష్టాలు తెలుసు కదా. మరి అలాంటప్పుడు ఇవాళ ఎందుకు లేవని అడుగుతున్నాను నేను. మరి నేను ఎందుకు మాట్లాడుతున్నా? ఇందిరా శోభన్ ఏంటిది? అలా ఇందిరా శోభన్ నార్మల్ పర్సన్ అంతే, నాకేమీ లేదు, వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, ముందు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ప్రజల పట్ల పనిచేయాలని చిత్తశుద్ధి ఉన్నది. మరి నీ చిత్తశుద్ధి ఏమైంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు నీ నాయకత్వం ఎందుకు కోరుకుంటారని అడుగుతున్నాను. అసలు నీతో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి నాకు. నీతో ఉన్న వాళ్ళు ఎవరు? టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు నీతో ఉన్నారు, బయట వాళ్ళు ఎవరు నీతో ఉన్నారా? ఒక్క నాన్న నా జాతుల నీ దగ్గరకు వచ్చినాడా? బీసీలు ఎలా హర్షిస్తారు అనేటువంటి ఒక మాట అన్నారు.
ఇదే మాట తీన్మార్ మల్లన్న ఇంకొక లాంగ్వేజ్లో అడిగారు, సామెతల రూపంలో, మంచము కంచము పొత్తు అనేది. ఇప్పుడు తను చేస్తున్న పోరాటాన్ని బీసీలంతా ఎలా హర్షిస్తారు అనుకున్నప్పుడు తీన్మార్ మల్లన్న చేసినటువంటి క్వశ్చన్ లేకుండా ఆ పోలిక, దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? వ్యవహార పరంగా ఎవరినైనా విమర్శించవచ్చు, మాట్లాడవచ్చు, దానిని నేను సపోర్ట్ చేస్తాను. కానీ మనము మాట్లాడేటువంటి ఆ సామెతలు లాంగ్వేజ్ పరంగా ఒక ఉమెన్ని మనం చెప్పినప్పుడు 100% నేను దాన్ని ఖండిస్తాను. సో తీన్మార్ మల్లన్న ఒక మహిళను నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒక తెలంగాణ సామెత అని చెప్పి మీరు కంచం మంచం అని మీరు మాట్లాడినటువంటి లైన్, మంచం అనేది తీసుకున్నటువంటి ఆ లైన్ అనేది మహిళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. సో అక్కడ నేను దాన్ని ఖండించాను. కాబట్టి అవుట్రైట్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయంలో ఖండించింది. సో ఎక్కడున్నా కూడా మహిళల పక్షపాతిగా మహిళల కోసం పనిచేసేటువంటి నేను ఇవాళ కవిత గారి విషయంలో మల్లన్న మాట్లాడినటువంటి విషయాన్ని నేను అబ్జల్యూట్లీ 100% నేను దాన్ని ఖండిస్తున్నాను. ఇది సరి అయిన రీతు కాదు. ఒకవేళ ఆమె బీసీగా, ఇప్పుడు ఇందాక ఆమె బీసీ కానంత మాత్రాన మాట్లాడకూడదని నేను అనట్లే, కానీ మాట్లాడడానికి నీకు నైతికత ఏముందో చెప్పమని అడుగుతున్నాను నేను. ఆ నైతికత గురించి చెప్పి తర్వాత నువ్వు దాని గురించి మాట్లాడు, నేను హర్షిస్తాను చెప్తున్నా. ఈ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది నువ్వు చేసేటువంటి పనికి. కానీ ఇవాళ మల్లన్న ప్యూర్లీ వారి యొక్క ఆధిపత్య పోరాటంలో క్రెడిట్ కోసము వాళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుతారో నాకు అర్థమవుతుంది. కాంగ్రెస్ చేసిన పనికి క్రెడిట్ మల్లన్న తీసుకోవాలా, క్రెడిట్ కవిత గారు తీసుకోవాలని వాళ్ళ పోరాటం ఏందని అడుగుతున్నాను నేను. సో బీసీ లీడర్లు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు మాట్లాడట్లేదేమో? ఎందుకు ఎవరు మాట్లాడతలేరు చెప్పండి నాకు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అక్కడ ఆధిపత్యం అనేది చూపిస్తున్నప్పుడు వీళ్ళెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ముందు నుంచి ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి అక్కడో ఇక్కడ బీసీల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దాన్ని నేను ఆయన విషయంలో నేను అది యాక్సెప్ట్ చేస్తే హర్షిస్తాను. బీసీల పక్షపాతలు బీసీల విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. బట్ కానీ కవిత గారి విషయంకి వచ్చినప్పుడు కవిత గారు యాజ్ ఏ బీసీగా కానప్పుడు నువ్వు బీసీలకు ఏం చేశావు అన్న విషయంలో ఆయన విమర్శించడం ఓకే. కానీ నువ్వు మాట్లాడిన ఆ వర్డ్స్ విషయంలో ఒకవేళ ఒక లైన్లో అది వచ్చింది అని నువ్వు మాట్లాడినప్పటికీ దానిని మళ్ళీ తర్వాత కూడా నువ్వు పదే సమర్థించుకోవడం సరి అనేది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలని గౌరవించుకునే కల్చర్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కింది వర్గాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి కుటుంబాలలో కూడా మనం చూసినట్లయితే ఆడబిడ్డకి చాలా గౌరవం ఇస్తారు. ఎట్లా గౌరవం ఇస్తారంటే ఇంట్లో ఒక బోనం ఎత్తినా, బతుకమ్మ ఎత్తినా, లేదంటే ఇంట్లో మనం ఏం చేసినా, రాఖీ కట్టినా, ఇంకా ఏ పండగ పబ్బమైనా అన్నలు వచ్చి అన్న చెల్ల కాలు మొక్కుతారు. చెల్లె ఎప్పుడు కూడా అన్న కాలు మొక్కదు. అన్నలు తమ్ముళ్ళు వచ్చి ఆడబిడ్డ కాలు మొక్కుతారు, ఆడబిడ్డ పిల్లల కాలు మొక్కుతారు. అది మన కల్చర్, తెలంగాణ కల్చర్. సో అట్లాంటప్పుడు ఒక ఆడబిడ్డ మహిళను నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సో అది ఆ లైన్లో ఆ విషయంలో ఆమెను అతను అనడం సరే తప్పు. దానికి తోడు కవిత గారు దాడి చేయడము అంతకు 10 తప్పు. దాడి చేయొచ్చా? ఎందుకు దాడి చేయాలా? నిరసన కాదు అది. నిరసన అనేది శాంతియుతంగా చేసే నిరసన, ఎన్నో రకాలుగా నిరసన చేయొచ్చు. కానీ ఆ బిల్డింగ్కి వెళ్ళి గతంలో కూడా ఇప్పుడు మన ప్రజెంట్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ఇంటిపైన కూడా వీళ్ళు దాడి చేశారు. ఆ సందర్భంలో ఆమెకేదో బాధ అనిపించింది, మనసు బాధ అనిపించింది, చెప్పు చూపించింది, ప్రెస్ మీట్ పెట్టింది, ఓకే, ఆమె బాధ అనిపించింది, పెట్టింది, ఓకే. కానీ వెళ్ళి దాడి చేస్తే ఏమైంది? కేసులు అయినాయి. ఇవాళ కూడా తెలిసి తెలియకపోయినటువంటి వాళ్ళు వెళ్ళి దాడిలో ఇరుక్కొని ఆ కేసులో ఇరుక్కొని ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఎవరు పట్టించుకోవాలి వాళ్ళని కదా. కాబట్టి నాయకురాళ్ళు అన్నారు అని వాళ్ళు పోయి దాడి చేస్తున్నారని మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అంత అంటే మన కల్చర్ ఏమన్నా దాడుల కల్చరా? మన విధ్వంసం క్రియేట్ చేసే కల్చరా తెలంగాణ కల్చర్? అంత పెద్ద ఉద్యమం చేసినాడే మనం ఏడ తుపాకి వేల్చలే, ఏడ రాళ్ళు రువ్వుకోలే, శాంతియుతంగానే కొట్లాడినాం. అంతకు వచ్చినప్పుడు ఆక్రోశం వచ్చినప్పుడు ఆంధ్రలో విగ్రహాలుంటే కూల్చేసినాం. కానీ వ్యక్తిగతంగా మనుషులపైన మనం పోరాటాలు చేయలే, వ్యక్తిగతంగా దాడులు చేయలే మనం. బట్ ఇవాళ ఆ కల్చర్ ఎందుకు వస్తుంది రాష్ట్రంలో? ఒక జర్నలిస్టు ఒక మాట మాట్లాడితే జర్నలిస్ట్ ఆఫీసుల పైన దాడులు చేస్తున్నారు, మనుషులు మాట్లాడితే మనుషుల మీద దాడులు చేస్తున్నారు. ఇది మన కల్చరా? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, తెలియలేకుండా మీకు? మరి ఇవాళ అధికారం కోల్పోగానే ఎందుకు అసహనానికి గురవుతున్నారని అడుగుతున్నాను నేను. సో ఇప్పుడు దాడులు అన్నారు, ప్రతి చోట కూడా ఒక భాష అనేదే కనిపిస్తోంది కదా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు, ఏ పదప్రయోగాలు చేస్తున్నారు, వీటి మీదే కదా దాడులు అనేవి కనిపిస్తున్నాయి. అదే అన్న, పద ప్రయోగం చేసినప్పుడు దాడులు చేయడము పరిష్కారం కాదు. దానికి న్యాయం ఉంది, చట్టాలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉంది. వీటన్నింటిని మనము ఉపయోగించుకునే వ్యవస్థ మన దగ్గర ఉంది. ఆ వ్యవస్థను ఉపయోగించుకోకుండా దాడి చేసిన తర్వాత పోయి మీరు కంప్లైంట్ చేశారు కదా, మరి దాడి కన్నా ముందే మీరు కంప్లైంట్ చేసి ఉంటే చట్టపరంగా అతని పైన చర్యలు ఉండేటివి కదా. ఆ పని ఎందుకు చేయలేదని అడుగుతున్న కవిత గారిని. ఆమెకు ఎమ్మెల్సీ కదా,
చట్టబద్ధమైన పొజిషన్లో ఉన్నారు ఇద్దరు, ఆమె ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్సీయే, ఇద్దరు ఎమ్మెల్సీగా ఉండి మీరు ఆ రకమైనటువంటిది చేయడం కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు ఇద్దరు కలిసి రాష్ట్రంలో అని అడుగుతున్నాను నేను. తీన్మార్ మల్లన్న ఇంకొక మాట అన్నారు, నేను కరెక్ట్గా బీసీల పార్టీకి సంబంధించి అనౌన్స్మెంట్ చేసిన నెక్స్ట్ డేనే నా మీద నా ఆఫీస్ మీద దాడి జరిగింది అనేది, అది ముందుకొచ్చేసింది. ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే ఈ ఎపిసోడ్లో ఇట్లా జరగడం వల్ల మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అసలు సిసలైన బీసీలకి అన్యాయం జరుగుతుందన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ బీసీ వాదమో ఏది బలంగా జనాల్లోకి వెళ్తుందో అలాంటి వాదం అంతా కూడా సైడ్ ట్రాక్ పట్టడం కోసం మాత్రమే ఇదంతా కూడా ఒక డ్రామాటిక్గా జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎవరి పాత్ర ఎంత అన్నది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధిగా ఉంది కాబట్టి ఎక్కడ కాంగ్రెస్కి క్రెడిట్ పోతుందో, ఈ క్రెడిట్ రాకుండా ఉండాలంటే మనం ఇలాంటివి చెయ్యాలి అనేది ఒక చర్చను ఇవాళ ఈ సమాజం ముందు పెట్టినారని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మల్లన్న కాస్త సమాజం పట్ల స్పృహ ఉన్నాడని అందరు మాట్లాడుకుంటారు. ఆ స్పృహ ఒక వర్గానికి చేయాలని మీరు అనుకుంటున్నప్పుడు ఆ జాతికి చిత్తశుద్ధిగా మనము ఏ విధంగా రీచ్ అవుతామన్నది ఆలోచన చేయాలి తప్ప ఈ రకమైనటువంటి లాంగ్వేజ్లు మాట్లాడుతూ దాడులకి ప్రతిదాడులు అనే విధంగా, దానికి చర్యకు ప్రతిచర్య అనే విధంగా, ఇంకా రెచ్చిపోయే విధంగా మనం స్టేట్మెంట్లు చేస్తే ఏమవుతుంది, దానివల్ల ఇంకింత నష్టం జరుగుతుంది తప్ప దానివల్ల లాభం జరగదని మాత్రం చెప్పదలుచుకున్నా. అల్టిమేట్గా బీసీలు దెబ్బతింటారని చెప్తున్నాను. పార్టీ అనేది ఒక అడుగు ముందు పడినట్టు అది ఆయన ఇష్టం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన పార్టీ పెట్టుకునే రైట్ ఆయనకున్నది. సో బీసీల పార్టీ రాష్ట్రంలో లేదు కాబట్టి పెట్టుకోవచ్చు, దానికి ఎవరికి ఏం అభ్యంతరం లేదు. అది సక్సెస్ అవుతారా కారా ఏమవుతారా అన్నది లెట్స్. బీసీలకు సంబంధించి బోల్డ్ అని వాదనలు ఉన్నాయి, పార్టీల పరంగా వాయిస్లు కూడా ఉన్నప్పుడు సరికొత్తగా ఇంకొక బీసీ పార్టీ అనేది వస్తుంది అన్నప్పుడు ఎవరు కలిసి వెళ్తారు, తనతో కలిసి వచ్చేది ఎవరని మీరు అనుకుంటున్నారు? చూడాలి ఏం జరుగుతుందని. దానికి ఇప్పటికిప్పుడు మనం ఏమి చెప్పలేం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉండిందనేది దేశవ్యాప్తంగా ఇలా జరగాలని కోరుకుంటున్నప్పుడు నేషనల్ పార్టీగా మనం ప్రాంతీయ పార్టీలు ఎన్ని చేసినప్పటికీ కూడా పాలసీ మేకింగ్లో మళ్ళీ నేషనల్ పార్టీస్ యొక్క నీడ్ ఉంటుంది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలను ఫుల్ఫిల్ చేయడంలో ఒక ప్రెసిడెంట్గా బీసీని ఇచ్చింది. రాష్ట్రంలో బీసీలకి 100% ఏ పదవులు వచ్చినా ఏది వచ్చినా మేజర్గా ఉన్నటువంటి వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి పదే పదే ఇవాళ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు చెప్తున్నారు. కాబట్టి కొంత మార్పు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఇలాంటప్పుడు బీసీల కోసం ఇంకొక పార్టీ వస్తుంది, పుడుతుంది, చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళు చేసేటువంటి పాలసీని బట్టి, వాళ్ళు ఇచ్చే ఒక కాన్ఫిడెన్స్ని బట్టి పార్టీ ఎలా ఉంటుందన్నది చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేం, అసలు ఏం పార్టీయో కూడా ఆయన ఇంకేం చెప్పలేదు. జస్ట్ నేను పెట్టబోతున్నానని ఇదే విధంగా ఇంక ముందు కూడా చెప్పాడు గతంలో. జైలు నుంచి బయటకు రాగానే నేను పార్టీ పెడుతున్నాను కూడా చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ తను ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత కొన్ని విషయాలలో పార్టీతో విభేదించడంతో ఆయన సస్పెండ్ అయ్యారు. ఆ నేపథ్యంలో దాన్ని ఆయన ఏదో చేయాలి, ఎక్కడో వెళ్ళాలన్న ఆలోచనలో ఆయనకున్నది. ఆయన ఎదుగుదల ఆయన ఇష్టం, మనం దానిని ఏమి కాదనాలి. సో కావలసినటువంటి ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారానికి అవసరమైనటువంటి బలమైన వాయిస్ తన దగ్గర ఉంది, అలాంటి దూకుడు స్వభావం కూడా ఉంది, అగ్రెసివ్ నేచర్ అనేది ఉంది. సో బీసీ లీడర్లందరూ ఒక పోలరైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక వాదన. తనకి ఆ సస్టైన్ అవుతాడు అనేది, ఇప్పుడు మనకి స్పేస్ అనేది ఉంది, మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు నేషనల్ పార్టీలు ఆ స్పేస్ ఇవ్వకపోతే ప్రాంతీయ పార్టీ దగ్గర స్పేస్ దొరుకుతుంది. సో నేషనల్ పార్టీలు తనకు తానే కొంత మాడిఫై అయ్యి చేంజ్ అవ్వాలన్న పరిస్థితులకు వచ్చినప్పుడు ఆ పార్టీస్ ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చాలామంది పార్టీలు అన్నారు, వచ్చారు, ఎలా వెళ్ళిపోయారో మనం చూస్తాం. కాబట్టి అది స్టాండర్డ్గా ఇప్పుడు దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళే పార్టీ పెట్టి మళ్ళీ తను వెనక్కి అయ్యారు. సో ఆయన దగ్గర ఆయన ఆర్థికంగా ఉన్నాడు, ఇంటెలిజెంట్గా ఉన్నాడు. సమాజం ఆ టైంలో తెలంగాణ ఉద్యమ టైం అది, బట్ ఆ టైంలోనే అది నిలబడలేకపోయింది. మగర్ ఇవాళ తను చేసేటువంటి దానికి అది ఎంతవరకు ఊతం పోస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో దేశంలో రాష్ట్రంలో బీసీ వాక్యూమ్ అనేది వాస్తవం, కానీ ఎవరు దానికి లీడ్ చేస్తున్నారు, లీడ్ చేసే వాళ్ళు ఎంతవరకు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసి చూపిస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ లైన్లో మల్లన్న ఎంతవరకు ఇవ్వగలుగుతాడో దాన్ని బట్టి తన యొక్క ఏమంటారు టార్గెట్ విజన్ అనేది స్టాండ్ అనేది తెలుస్తుంది తప్ప మనం ఇప్పటికిప్పుడు దాని గురించి ఏమి చెప్పలేం. సో మల్లన్న ఆయన అంటే ఒక హెడ్ స్ట్రాంగ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. మల్లన్న అంటే ఆయనక నేనే రాజు నేనే మధ్య అనుకుంటాడు, అదే లైన్లో మల్లన్న పోతున్నాడు కాబట్టి
సో ఆయనకు సంబంధించినటువంటి ఎంతమంది నిలబడతారు అన్నది చూసుకోవాలా. మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, ఎమ్మెల్సీ ఫస్ట్ తీసుకున్నాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తన జాబ్ మొదలుపెట్టాడు, క్యూ న్యూస్ అన్నాడు, మళ్ళీ మొదలు చేశాడు, మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఓడిపోయినాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, టికెట్ తీసుకున్నాడు, పోటీ చేశాడు. దీనికన్నా ముందు నో దానికి వెళ్ళాడు, టీజేఎస్కి వెళ్ళారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తర్వాత టీజేఎస్కి వెళ్ళారు కోదండరామ్ సార్తో, అక్కడ నుంచి విభేదించి బయటకు వచ్చారు. తర్వాత క్యూ న్యూస్ ద్వారా మళ్ళీ కొన్ని కేసులు అవి అయిన తర్వాత మళ్ళీ బీజేపీ పోయాడు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి టికెట్ ఎమ్మెల్సీ అల్టిమేట్గా చట్టసభలో అడుగు పెట్టాడు కాంగ్రెస్ ద్వారా. అగైన్ మళ్ళీ అదే కాంగ్రెస్ని తిట్టి బయటికి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మళ్ళీ తన పార్టీ అంటున్నారు, చూద్దాం. సో ఇవన్నీ పార్ట్, జీవితంలో పార్ట్, ప్రతి దగ్గర కూడా తను ఏం చేస్తున్నది కూడా సమాజం గమనిస్తుంది. సో చాలా ఏదో చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పం అయితే ఉంది అందులో, యూత్ అండ్ ఇంత బలమైన వాయిస్ కాబట్టి అందరినీ ఒక్క చోటికి తీసుకొచ్చేటువంటి వాక్చాతుర్యం కూడా ఉంది. అంటే ఫర్గెట్ అబౌట్ ఆయన దగ్గర ఉన్నటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లో ఆయన లూజ్ స్టాక్ కావచ్చు, ఇట్లాంటివన్నీ వదిలిపెడితే ఒక అక్కగా మీరేం చెప్తారు ఆయనకి? సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. అంటే ఇప్పుడు యాజ్ ఎ బీసీ బిడ్డగా బీసీల కోసం పనిచేస్తాను అనుకున్నప్పుడు దానికి మనము ఒక ప్రాపర్గా పని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దుడుకుగా నోటికి వచ్చింది కదా అని ఏదంటే అది వాగితే ఏమవుతుంది అంటే అది రివర్స్ అవుతుంది. ఒక పార్టీ మనము స్టాండ్ చేయబోతున్నాం అనుకున్నప్పుడు దానిని చాలా ఆలోచించి ఆచి తూచి ప్రతి మాటను కూడా మనం ఇవ్వాల్సిన అవసరం. కానీ మళ్ళీ అట్లా ఉండదు, ఇలా అన్న రేపు చెల్లుబాటు అవుతుంది అనుకుంటాడు. కాబట్టి అట్లా ఉండడం నష్టం జరుగుతుంది దానివల్ల. సో అల్టిమేట్ ఏమవుతుంది అని అంటే బీసీల యొక్క కార్డు మీరు వాడుతున్నారు కాబట్టి బీసీలకు నష్టం జరుగుతుంది. సో వాళ్ళకి నష్టం జరగనంత వరకు నువ్వేం చేసినా కూడా గుడ్. వాళ్ళకి నష్టం జరిగే విధంగా మీ యొక్క చర్యలు ఉన్నప్పుడు డెఫినెట్గా మాలాంటి వాళ్ళని మాట్లాడతాం. సో ఇప్పుడు ఉన్నాయంటారా ఆయన చర్యలు నష్టం జరిగేలా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు జరిగేటువంటిది ఏం చెప్పాలి మనము? ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని ఏం చెప్తాం? పర్యవసానం బీసీలను మంచి వాళ్ళని చేయడం కోసము రెడ్డిలను తిట్టావు, ఏమైంది అది తర్వాత? ఒక వర్గం అంత ఇప్పుడు మన లక్ష్యం ఏంది? వీళ్ళని ఏకం చేయాలి. అలా తిడితే వీళ్ళు ఏకమవుతారా? కాదు కదా. విజన్లో కావాలి వాళ్ళని ఎంపవర్ వైపుకి, పొలిటికల్ ఎంపవర్ రావడం కోసం నీ వృత్తి ప్రవృత్తి బీసీలకు రాజకీయమే అన్నది వాడి మెదడులో చొచ్చే విధంగా నువ్వు చెప్పాలి. అది వదిలేసి బూతులు తిడితేనో వాళ్ళని ఒక వర్గాన్ని తిడితేనో మనం పెద్దగా స్టాల్వర్డ్ అనుకుంటే ఇట్లా కాదు కదా. చదువుకున్న వాళ్ళం కదా మనం. మొరటు రాజకీయాలు కాకుండా ఏమంటారు స్మార్ట్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం. సో ఆయన అయితే ఒక పార్టీ పెట్టాలని ముందుకెళ్తున్నాడు కాబట్టి బెస్ట్ విషెస్ అయితే చెప్తారు. డెఫినెట్గా ఇప్పుడు ఎవరైనా పెడతారో చేస్తారో అది ఉన్నది ఆయన ప్లాట్ఫామ్, ఆయన ఏమైనా చేయొచ్చు. బట్ ఒక బీసీ బిడ్డగా ఆయన బీసీ పార్టీ పెడుతుందంటే ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఇందిరా శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు